జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఎన్సీ తాజాగా వెలువడిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ కు 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడతలో ఎన్నికలు జరిగాయి. 3 దశల్లో కలిపి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో 63.45% ఓట్లు పోలయ్యాయి. ఇది ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఎక్కువే. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి. గెలిపే లక్ష్యంగా హోరాహోరీ ప్రచారం చేశాయి. జమ్మూ కాశ్మీర్ లో ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 5 స్థానాలకు పోలింగ్ జరిగితే బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లు చెరో 2 స్థానాలు గెలుచుకోగా యూఏపీఏ కింద అరెస్టైన జర్నలిస్ట్ ఇంజనీర్ రషీద్ జైల్లో ఉంటూ బారాముల్లా స్థానం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు. ఒకసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ గమనిస్తే 24.36% ఓట్లతో బీజేపీ ముందంజలో నిలిచింది. 22.3% ఓట్లతో నేషనల్ కాన్ఫరెన్స్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కు 19.38%, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి 8.48% ఓట్లు వచ్చాయి. అయితే మొన్నటి లోక్సభ ఎన్నికలకు తాజాగా జరిగిన ఎలక్షన్స్ కు చాలా తేడా ఉంటుందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఈసారి బీజేపీ బలం తగ్గి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పుంజుకున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి, అటు ఇండియా కూటమికి పెద్ద సవాలుగా నిలిచాయి. జమ్మూ ప్రాంతంలో బలంగా ఉన్న బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఎదురొడ్డాయి. ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వాములే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. 2014లో అధికారం కోల్పోయిన నేషనల్ కాన్ఫరెన్స్ ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఎన్నికలకు వెళ్లింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మ్యాజిక్ ఫిగర్ దాటేసి అధికారంలో వచ్చింది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచి 4 ఏళ్లు అధికారంలో ఉన్న మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ పట్టు నిలుపుకోలేకపోయింది. పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడింది. అంతేకాదు ముఫ్తీ కూతురు కూడా ఓడిపోయింది. కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి కంచుకోటగా పేరున్న శ్రీ గుఫ్వారా బిజ్బెహ్రా నియోజకవర్గం ఓటర్లు ఈసారి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహ్రా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. రాజకీయాలకు కొత్తైన ఇల్తిజా ఓడిపోవడం పీడీపీ శ్రేణుల్లో నిరాశ కలిగించింది. 37 ఏళ్ల వయసు ఉన్న ఇల్తిజా ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే 1996 నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి కంచుకోటగా ఉన్న బిజ్బెహ్రా నియోజకవర్గంపై ముఫ్తీ కుటుంబానికి మరింత పట్టు పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ, తాత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూడా గతంలో బిజ్బెహ్రా నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ స్థాపించారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ముఫ్తీ ఆ పార్టీకి పదవికి రాజీనామా చేసి తండ్రి పెట్టిన పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ జతకట్టి ఎన్నికల్లో పోటీ చేసింది. బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. జనరల్ గా ఎప్పుడైనా సరే లోయలో ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చే జమాతే ఇస్లామీ, హురియత్ కాన్ఫరెన్స్ వంటి వేర్పాటువాద సంస్థలు కూడా ఈసారి రూట్ మార్చి పోటీ చేసినా విజయం సాధించలేదు. ఈసారి
ఈసారి ఎలక్షన్ లో మొదటి నుంచి జమ్మూ ప్రాంతంపైనే బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ 43 సీట్లు ఉన్నాయి. హిందువుల జనాభా ఎక్కువగా ఉండే జమ్మూ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ ప్రభావం బాగా తగ్గిపోవడంతో తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నా ఫలించలేదు. కశ్మీర్ ప్రాంతంలో 47 నియోజకవర్గాలు ఉన్నాయి. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బీజేపీ ప్రభావం నామమాత్రంగా కనిపించింది. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ మధ్యనే ప్రధాన పోటీ కనిపించింది. మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో సొంతంగా అధికారం చేపట్టాలని బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. 10 ఏళ్ల విరామం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఈ 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు చేయడం, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగడం వంటి ఎన్నో కీలక పరిణామాలు జరిగాయి. కాశ్మీర్ లోయలో శాంతి స్థాపన కోసం చేసిన ప్రయత్నాలు వంటి అనేక అంశాలపై ఓటర్ల మనోగతానికి ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్, లడక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఆర్టికల్ 370 రద్దు చేసింది కేంద్రం. దీంతో రాష్ట్ర హోదా కోల్పోయింది. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. కానీ బీజేపీ అనుకున్నట్లు ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి స్థానిక పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశాయి. ఒక దశలో తీవ్ర స్థాయిలో అన్ని పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల వేళ తిహార్ జైల్లో ఉన్న ఎంపీ ఇంజనీర్ రషీద్ బెయిల్ పై విడుదలయ్యాడు. ఆయన్ని బీజేపీనే బెయిల్ పై విడుదల చేయించిందంటూ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేశారు. ఇవన్నీ బీజేపీని దెబ్బతీశాయి. ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పాకిస్తాన్ హంసం, ఆర్టికల్ 370, ఉగ్రవాదం, రాష్ట్ర హోదా, రిజర్వేషన్లు ఇలా అనేక అంశాలపై ప్రచారం చేశాయి. ఇవన్నీ బీజేపీ అసలుకు గండికొట్టాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేసినా పెద్దగా ఫలితాలు రాలేదు. విపక్షాలు అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తాయని, ఉగ్రవాదులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటాయంటూ ప్రచారంతో హోరెత్తించినా ఓటర్లు అవేవీ పట్టించుకోలేదు. పైగా ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి హామీలను గట్టిగా నమ్మి ఆ పార్టీకే జై కొట్టారు. కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేసిన ప్రచారం ఆ పార్టీ కూటమికి బాగా కలిసి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేలా కృషి చేస్తామని ఇచ్చిన హామీని ఓటర్లు నమ్మి అధికారానికి చేరువ చేశారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జాతీయ అంశాలతో పాటు రాష్ట్ర పరిధిలోని అనేక కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ అవినీతిని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆరోపించినా అవేవీ పట్టించుకోలేదు ఓటర్లు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కేంద్రంలో కీలక పదవులు నిర్వహించిన గులాం నబీ ఆజాద్ 2022లో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని సొంతంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ సైతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ వెనుకబడింది. లోక్సభ ఎన్నికల్లో ఆజాద్ పార్టీ 3 స్థానాలకు పోటీ చేసి ఆ 3 ఓటమి చవిచూసింది. ఆ తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు ఓటర్లు. జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. రాష్ట్ర హోదా రద్దు చేసిన తరువాత అసెంబ్లీ రూపురేఖలు మారిపోయాయి. నియోజకవర్గాల పునర్విభజన తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. జమ్మూ ప్రాంతానికి 6, కాశ్మీర్ కు 1 అదనంగా వచ్చాయి. దీనికి తోడు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి 24 స్థానాలు ఉన్నాయి. అంటే
మొత్తం అసెంబ్లీ స్థానాలు 107 నుంచి 114 పెరిగాయి. కానీ ఎలక్షన్స్ 90 స్థానాలకు మాత్రమే పెరిగాయి. 90 సీట్లలో 43 సీట్లు కశ్మీర్ డివిజన్ లో, 47 సీట్లు జమ్మూ డివిజన్ లో ఉన్నాయి. గత ఎన్నికల్లో 87 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. గతంలో లేని 16 సీట్లను కూడా ఇప్పుడు రిజర్వ్ చేశారు. వీటిలో 7 ఎస్సీ, 9 ఎస్టీలకు కేటాయించారు. గత 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. లడక్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో భాగం కాదు. అంతకుముందు ప్రభుత్వ పదవీ కాలం 6 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడితే 5 సంవత్సరాలు మాత్రమే. కేంద్రంలో విపక్షంలో ఉండగా జమ్మూ కాశ్మీర్ పరిణామాలపై ఒంటికాలపై లేచిన బీజేపీకి అధికారం వచ్చిన మొదటి నుంచి అదొక అంతుచిక్కని పసిలిగా మారిందన్నది మాత్రం వాస్తవం. లెఫ్టినెంట్ గవర్నర్ పాలన వచ్చినా ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తినిచ్చే 370 అధికరణను రద్దు చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినా కూడా ఆశించిన స్థాయిలో ప్రశాంతత కరువైంది. అంతకుముందు ఎన్నడూ పెద్దగా ఉగ్రవాద ఘటనలు చూడలేని జమ్మూ ప్రాంతంలో మాత్రం ఈ మధ్య ఉగ్రవాదుల కదలికలు బాగా పెరిగాయి. ఈ పరిణామాలు కూడా ఎన్నికల ఫలితాల్లో బీజేపీని దెబ్బతీశాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ అధికారాలు తగ్గించారు. దాదాపుగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. పోలీసు వ్యవస్థతో పాటు భూములకు సంబంధించిన అన్ని అంశాలపైన ఎల్జీదే తుది నిర్ణయం ఉండటంతో ప్రజలు తమ అసంతృప్తిని తీర్పు రూపంలో చెప్పారు. తమ పార్టీని నాశనం చేసేందుకు గత 5 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, దీనికోసం కొత్త పార్టీలు సృష్టించారని ఆరోపించారు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గందేర్బల్, బుడ్గాం నియోజకవర్గాల నుంచి గెలుపొందారు ఒమర్ అబ్దుల్లా. ఎన్నికల్లో విజయం పార్టీ బాధ్యతలను మరింత పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల ద్వారా ప్రజల అంచనాలను అందుకోవడమే తమ కర్తవ్యమని, రాబోయే 5 ఏళ్లలో ఈ మేరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. And the mountains of Jammu have voted resoundingly to reject the politics of the BJP and its associate parties. हम वहाँ से जीते हैं जहाँ से हमें लग रहा था जीत की कोई गुंजाइश नहीं है. अब जाहिर सी बात है कि लोगों की उम्मीदें हैं, चाहे वो हमारे मैनिफेस्टो को लेके हो, चाहे हमारे जो हमारे वादे हैं लोगों के साथ जो हमने किए हैं उनको लेके हो. अब हमारा फर्ज बनता है कि हम इस मैंडेट को समझें और उसके बाद इस मैंडेट को हम उसको रिस्पेक्ट करें. ఫలితాలు వచ్చాక జమ్మూ కాశ్మీర్ కు ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు తమ కూటమి నిరంతరం పోరాడుతుందని చెప్పారు. हमने मोहब्बतें बढ़ानी है, हिंदू मुसलमान में एतबार पैदा करना है, वही सबसे बड़ी चीज़ है. जंग लड़ेंगे कि स्टेटहुड जल्दी से जल्दी यहाँ पे वापस आया जाए. हरियाणा में कांग्रेस आज भी होगी. मुझे अफसोस है इस बात का, बेहद अफसोस है, क्योंकि वो जीतना हमें पूरा पता था वो जीतेंगे, मगर मेरे ख्याल से इंटरनल डिस्प्यूट जो उनमें थे उसने टोल दिखाया है. सीएम कैंडिडेट की सूरत में हम किसको देखेंगे? सीएम कैंडिडेट मैं समझता हूँ उमर अब्दुल्ला जो है वो सीएम बनेंगे. జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ పరిపాలనను ఎండగట్టాయి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్. గడిచిన 10 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.